దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క శుభదినాన మరి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం యోహాను శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి 51వ వచనం వరకు చదవాలని నేను ఆశిస్తుంటున్నాను. యోహాను శుభవార్త 1వ అధ్యాయం మరి 35వ వచనం నుంచి 51వ వచనం వరకు. మరి దయచేసి మీ పరిశుద్ధమైనటువంటి గ్రంథాలు చేతబట్టుకొని మీరందరూ కూడా లేచి నిలబడితే మరి మంచిది అని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి నేను 35వ వచనం చదువుతాను, మీరు 36వ వచనాన్ని చదివితే ఇంకా బాగుంటుందని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. నేను 37వ వచనం చదువుతాను, మీరు 38వ వచనం చదివి అలా మార్చి 51వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి ఎవరైనా ఒకరు మైక్ కూడా పట్టుకోవాలని కూడా నేను ప్రేమతో కోరుతుంటున్నాను. దయచేసి చూడండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఈ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదకుచున్నారని వారు అడుగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని ఆయన వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రెయ పేతురు అని వారి పట్టణపు కాపరస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిమని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవు ఏలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పెను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైన ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవా, ఈ యొక్క సాయంకాలపు ఆరాధన బట్టి నీకు వందనాలు. నీ ప్రజలుగా మేమందరం కూడా నీ సన్నిధానంలో ఉంటుండగా అయ్యా నీవే మాతో మాట్లాడమని, అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించమని, మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించమని, మా జీవితాల్లో తన్ని ప్రభువా నీ స్వరూపము వచ్చేంత వరకు అయ్యా మమ్మల్ని సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. బిగ్గరగా అందమ్మా, దయచేసి కూర్చుందామండి. యేసు అనుచరులు ఎలా ఉండాలి అనేటటువంటి అంశం మీద ఈ దినాన మనం నేర్చుకోబోతుంటున్నాం. యేసు అనుచరులు అనేటటువంటి అంటే యేసు బిడ్డలు ఎలా ఉండాలి, యేసుని ప్రేమించేవారు ఎలా ఉండాలి, యేసుని మరి అనుకరించేవారు ఎలా ఉండాలి ఇంచు మనం నేర్చుకోబోతుంటున్నాం. ఒక పాస్టర్ గారి దగ్గరికి మరి ఒక తల్లి వచ్చిందంట. మరి అప్పుడే మరి ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మొట్టమొదట సేవకుల దగ్గరికి దేవుని ఆలయానికి తీసుకొస్తారు కాబట్టి ఆ తల్లి ఆ కుమారుణ్ణి తీసుకొని ఆ తల్లి తీసుకొచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అన్నారంట. మరి ఎంత చక్కని కుమారుణ్ణి దేవుడు నీకు అనుగ్రహించాడు,
మరి అన్ని అవయవాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి, మరి చాలా ఆరోగ్యకరంగా ఉన్నాడు, చాలా హెల్తీగా ఉన్నాడు బేబీ అని ఆ బిడ్డను బట్టి దేవుణ్ణి ప్రశంసిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశారు. అలా ప్రతి సంవత్సరం ఆ యొక్క బిడ్డను ఈ యొక్క పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటిది ఆ తల్లి. మరి ప్రార్థన చేసి పంపించేటటువంటి వాడు ఈ పాస్టర్ గారు. మరి ఒకరోజు దాదాపు 15-16 సంవత్సరాల క్రితం అన్నట్టు, అంటే 15-16 సంవత్సరాల ఏటలో, అంటే తన బర్త్డే 15 or 16 years ఆ బర్త్డే చేసుకుంటున్నప్పుడు అంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. వాడు అంతవరకు చాలా చక్కగా ఉంటుండేటటువంటి వాడంట. అంటే ఇది 2023-22 ఆ టైంలో జరిగినటువంటి సంఘటన. ఆ పాస్టర్ గారు చెప్పారు, ఏమన్నారంటే ఆ రోజంట వాడు ఆ బర్త్డేకి ఆ తల్లి అక్కడి నుంచి దూరంకి వెళ్ళి తీసుకొని వస్తుంటే వాడు వస్తున్నప్పుడు ఇలా నడుచుకుంటూ వస్తున్నాడంట. ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఏంటి అంటే తీసుకొని వచ్చాక అంటే పాస్టర్ గారు అనుకుంటున్నాడు వీనికి ఏమైనా యాక్సిడెంట్ అయ్యిండొచ్చేమో, లేకుంటే ఏదైనా మజిల్ క్యాచ్ అయ్యిండొచ్చేమో అనేటటువంటి ఆలోచనతో ఈ పాస్టర్ గారు ఇలా అనుకుంటున్నాడు. దగ్గరకు వచ్చాక మరి ప్రార్థన చేయడానికంటే ముందుగా మరి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసిన తర్వాత పంపిస్తూ ఆ తల్లిని పిలిచాడంట. మరి వీనికి ఏమైంది, వీడు ఇలా వంకరగా ఉన్నాడు ఏంది, ఎప్పుడు కూడా వీడిని దేవుడు అందమైనటువంటి బిడ్డని ఇచ్చాడు కదా, మరి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డని ఇచ్చాడు కదా, దాదాపు 15 సంవత్సరాల్లో నేను వీని దగ్గర ఏ అనారోగ్యమైనటువంటి సమస్యలు వినలే కదా, ఈ సంవత్సరమే ఏంటి వీడు ఇలా వంకరగా ఉన్నాడు అని అంటే పాస్టర్ గారు ఏమైందో నాకు తెలియదు, ఏదో చూసిండు, అప్పటి నుంచి ఇటు వంకరగానే నడుస్తున్నాడు, ఏమని అంటే ఇలా అంటున్నాడు అని అంటున్నాడంట. అంటే మీకు అర్థమైండొచ్చు, అంటే అనుకరించడం. చాలా మందిని అనుకరిస్తుంటాం, అంటే మనకిష్టమైనటువంటి వారిని అనుకరిస్తుంటాం, మనము ఎవరినైతే చాలా గొప్పగా అనుకుంటామో వారిని అనుకరిస్తుంటాం, మనకు ఎవరైతే చాలా ప్రేమిస్తామో వారిని అనుకరిస్తుంటాం. అంటే పొలిటీషియన్స్ని అనుకరిస్తుంటాం, లేకుంటే కొంతమంది స్పెషల్ లీడర్స్ని అనుకరిస్తుంటాం, లేకుంటే కొంతమంది స్పెషల్ పాస్టర్స్ని అనుకరిస్తుంటాం, లేకుంటే కొంతమంది మంచి సమాజ సేవ చేసేటటువంటి వారిని అనుకరిస్తాం. వారి మేనరిజాన్ని, అంటే రకరకాల మేనరిజాలు ఉంటాయి. కొంతమందికి ఇలా భుజాలు దడిమేటటువంటి మేనరిజం ఉంటుండొచ్చు, కొంతమందికి ఊరికే ఇట్లా అనేటటువంటి మేనరిజం ఉంటుండొచ్చు, కొంతమందికి ఇలా అనేటటువంటి మేనరిజం ఉంటుండొచ్చు. రకరకాల మేనరిజాలు. అంటే ఈ మేనరిజాల్ని వారిని అనుకరించేటటువంటి వారు, అంటే వారిని ఫాలో అయ్యేటటువంటి వారు అందరూ కూడా ఆ మేనరిజాలను చేస్తుంటారు. ఎందుకంటే ఆ నాయకుడు చూసినప్పుడు అరే వీడు నాలాగానే చేస్తున్నాడు ఏంటి, వీడు నన్నే ఫాలో అవుతున్నాడు ఏంటి, వీడు నన్ను అంతగా ఇష్టపడుతున్నాడు, అందుకొరకే వీడు నాలాగా జీవిస్తున్నాడు. అంటే యేసును అనుకరించేవారు యేసయ్య కూడా అలానే కొడుతుంటాడండి. ఆయన అనుకరించేవారు ఆయన స్టైల్స్, లేకుంటే ఆయన అనుకరించేటటువంటి వారు ఆయన లాగా, ఆయన అనుకరించేటటువంటి వారు ఆయన వలె మాట్లాడడం, ఆయన అనుకరించేటటువంటి వారు ఆయన లాగా ఉండాలి. అంటే యేసుని అనుకరించే వారి జీవితాల్లో ఏముండాలి అని ఒకవేళ ప్రశ్న వేస్తే ఈ యొక్క 35 వచనం నుంచి 51వ వచనం వరకు మనకు అర్థమవుతుంటుంది. ఇక్కడ 4 శిష్యులు కనబడుతుంటారండి. ఆ శిష్యుల పేర్లో 4 శిష్యుల పేర్లో 3 శిష్యుల పేర్లు మాత్రమే కనబడతాయి. కానీ చాలామంది ఇంకొక శిష్యుని పేరు కూడా వారు దానికి ఆ పేరుకు ఒక గొప్ప శిష్యునికి ఆపాదిస్తుంటారు. మొదటి పేరును మనం చూసినట్లయితే ఇక్కడ కనబడేటటువంటి పేరు ఆంద్రేయ అనేటటువంటి పేరు కనబడుతుంటుంది. ఒకసారి అంటారా అండి ఆంద్రేయ అని? ఆంద్రేయ. రెండో అతని పేరు మనం చూసినట్లయితే నతానియేలు కనబడుతుంటుంది. ఒకసారి అంటారా నతానియేలు అని? మూడో అతని పేరును మనం చూసినట్లయితే ఫిలిప్పు కనబడుతుంటాడు. ఒకసారి అంటారా ఫిలిప్? ఈ 3 పేర్లు అయితే ఇక్కడ కనబడుతుంటాయి. కానీ ఇంకొక అతని పేరు ఆ ఇద్దరిలో అనేటటువంటి, అంటే ఆ ఇద్దరిలో ఎవరో మనకు అర్థం కాదు, కానీ ఆ ఇద్దరిలో ఎవరు అని అంటారంటే మరి అందరూ బైబిల్ స్కాలర్స్ అందరూ కూడా చెప్పేటటువంటి మాట ఏంటిదంటే యోహాను. ఎందుకంటే తన పేరును తను రాసుకోవడం ఇష్టం లేక, మరి తన పేరును అంతగా ప్రస్తావించడం ఇష్టం లేక తాను మరుగు చేసుకోవడానికి అలా రాసుకున్నాడు అని అంటారు. కాబట్టి 4 శిష్యులు ఉన్నారు. మొదట మనం చూసినట్లయితే ఆంద్రేయ, నతానియేలు, ఫిలిప్పు, యోహాను. ఈ 4 కూడా ఇక్కడ శిష్యులు ఉన్నారు. వీరందరూ కూడా ఎవరిని అనుకరిస్తున్నారో ఈ దినాన మనం నేర్చుకోబోతున్నాం. ఎలా అనుకరిస్తున్నాడో మనము నేర్చుకోబోతున్నాం. యేసయ్య అనుకరించేటటువంటి వారు, యేసయ్యను ప్రేమించేవారు, యేసయ్యను ఇష్టపడేటటువంటి వారందరి జీవితాల్లో ఇవి ఉండాలని ప్రభు కోరుతుంటాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదట మనం చూసినట్లయితే యేసయ్యను అనుచరులలో ఏముండాలి అని అంటే మొదటిది మనం చూసినట్లయితే ఇక్కడ ఆయనను చూడాలి. చూడండి ఇక్కడ 35వ వచనంలో మనం చూసినట్లయితే మరలా యోహానును అతని శిష్యుల్లో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు
చూచి. ఇక్కడ మరి ఇంకొక, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అప్పుడు అతడు చెప్పిన మాటను ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు నన్ను వెంబడించుట చూచి. అనేక సార్లు ఈ భాగంలో చూచి అనేటటువంటి మాట చాలా సందర్భాల్లో కనబడుతుంటుంది. మరి చూడడం, యేసయ్యను మాత్రమే చూడాలండి. మనం చాలా చూస్తుంటాం, చాలా వ్యక్తులను చూస్తాం. ఎలాంటి వ్యక్తుల్ని చూస్తామని నేను ఆలోచించాను. చాలా గొప్ప వాళ్ళని చూస్తుంటాం, చాలా అందంగా ఉండేటటువంటి వాళ్ళని చూస్తాం, లేకుంటే వికారంగా ఉండేటటువంటి వాళ్ళని చూస్తాం, లేకుంటే నగ్నంగా ఉండేటటువంటి వాళ్ళని చూస్తాం, లేకుంటే అర్ధనగ్నంగా ఉండేటటువంటి వాళ్ళని చూస్తాం, లేకుంటే హాస్యాస్పదంగా అంటే ఒక జోకర్ లాగా కనబడేటటువంటి వారిని చూస్తుంటాం, లేకుంటే చాలా పిచ్చిగా ఉండేటటువంటి వారిని, అంటే మతి స్థిమితము లేనటువంటి వారిని చూస్తాం. ఇలా రకరకాల మనుషుల్ని చూస్తుంటాం. చూడనటువంటి వారు అంటూ ఎవ్వరు ఉండరండి. వీ వాంట్ టు సీ సంథింగ్. అంటే మనకు దేవుడు కన్నులు ఇచ్చాడు కాబట్టి ఈ కన్నులతో ఏదో ఒకటి చూడాలి. అంటే మెరిసేటటువంటిది చూడాలన్నా, వెలిగేటటువంటిది చూడాలన్నా, లేకుంటే మనకు ఇష్టమైనటువంటిది చూడాలన్నా, ఇష్టం కానటువంటిది చూడాలన్నా, ఇలా రకరకాల ఎన్నో వస్తువుల్ని చూస్తుంటాం, మనుషుల్ని చూస్తుంటాం, మరి స్థలాల్ని చూస్తుంటాం. ఇలా అనేకమైనటువంటి వాటిని మనము చూస్తూ ఉంటాం. ఇవి చూడడం ఇది తప్పంటారా అని మీరు నన్ను అడగవచ్చు. మరి ఇవి చూడడం మరి అంత మంచిది కాదా అంటారా అని మీరు నన్ను అడగవచ్చు. అంటే ఒక గొప్ప వ్యక్తిని చూస్తున్నారు అనుకోండి. ఆ వ్యక్తిని నేను అనుకున్నాను, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా, అది ఏదైనా కావచ్చు, వస్తువే కావచ్చు, స్థలమే కావచ్చు, జంతువులే కావచ్చు, పక్షులే కావచ్చు, మరి ఇంకా ఏదైనా కావచ్చు, ప్రతిది కూడా డిఫెక్టెడ్ పీసే అండి. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫెక్టెడ్. ఏ మనిషిని కూడా చూడండి, ఇన్ఫెక్టెడ్. అందరు కూడా ఇన్ఫెక్టెడ్ అండి. దేనితో ఇన్ఫెక్టెడ్ అంటే మనందరికీ బైబిల్ ప్రకారం చెప్తే పాపముతో ఇన్ఫెక్టెడ్ అయినటువంటి ప్రజలే. ఎవ్వరు కూడా డిఫెక్ట్ లేకుండా నాలో ఏ లోపము లేదని ఏ మానవుడు చెప్పలేడు. నో వన్ క్యాన్ క్లెయిమ్ దట్ ఐ హ్యావ్ నో డిఫెక్ట్. నాలో ఏ లోపం లేదు, నేనంతా సరిగ్గా ఉన్నాను, నేనంతా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేనంతా మరి అందరికీ అనుకూలంగా ఉన్నానని ఏ వ్యక్తి చెప్పలేడు అన్నట్టు. వీ కెన్ సీ డిఫెక్ట్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్. ప్రతి ఒక్కరిలో చూడగలుగుతాం, నేచర్లో చూడగలుగుతాం అండి డిఫెక్షన్. మరి ఇన్ఫెక్షన్, మరి అందరిలో ఇన్ఫెక్షన్, అందరిలో పాపం అనేటటువంటి ఇన్ఫెక్షన్ ఉంది. కరోనా అనేటటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం దానికి యాంటీవైరస్ కనుక్కున్నాం. కానీ ఆ యాంటీవైరస్ని బట్టి ఈ దినాల్లో ఎంతోమంది యవ్వనస్తులు కూలిపోతుంటున్నారు. దాని కారణమే అని చాలామంది అని అంటున్నారు. అది నేను చెప్పడం లేదు, కానీ మీరు అర్థం చేసుకోండి. అంటే ప్రతి ఒక్కరూ డిఫెక్టెడ్ ఉన్నాడు, ఇన్ఫెక్టెడ్ ఉన్నాడు. అందరూ కూడా ఇలా ఎవరినైనా చూద్దాం అంటే వారు సరైనటువంటి వ్యక్తి, వీరు చాలా గొప్ప, అంటే చాలా ఏమి కూడా ఇన్ఫెక్షన్ లేనటువంటి వ్యక్తి అని ఎవరి గురించి అయినా చెప్దామనంటే నేను అంటాను, ఈ లోకంలో ఎవ్వరు కూడా లేదని. నో వన్. అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరూ మీరు అనండి. దాని తర్వాత ఏంటిదంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంటున్నారు. అదే ఇంకొక మాట కూడా రాయబడింది. ఏమని రాయబడింది అంటే ఎవ్వడు నీతిమంతుడు లేడంట. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో లోపం ఉంది. కాబట్టి ఈ డిఫెక్టెడ్ పీసెస్ని చూస్తూ మనం చాలాసార్లు మన గురిని తప్పుతుంటాం, మన జీవితాన్ని పాడు చేసుకుంటుంటాం. నేనంటాను, ఏ ఇన్ఫెక్షన్ లేనటువంటి, ఏ డిఫెక్షన్ లేనటువంటి పర్ఫెక్ట్ పీస్ ఏదైనా ఉంది అని అంటే, పర్ఫెక్ట్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య మాత్రమే. ఒకసారి చప్పలు కొడుతూ ప్రభుని కనపడతాం. పర్ఫెక్ట్ అండి. అందుకొరకే ఇక్కడ యోహాను బాప్టిజం ఇచ్చేటటువంటి యోహాను ఒక పరిచయం చేస్తాడు. ఇదిగో దేవుని లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈయనలో ఏ లోపం లేదు, ఈయనలో ఏ కలంకం లేదు, ఈయనలో ఏ పాపం లేదు, ఈయనలో ఏ డిఫెక్షన్ లేదు. ఈయన చాలా పర్ఫెక్ట్. చూడండి దేవుని ప్రజలారా, కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళని చూసి ఏమవుతుంటామంటే మన గమ్యాన్ని తప్పిపోతుంటాం. అవును, ఆ పాస్టర్ని చూస్తుంటే నాకు అంత మంచిగా అనిపించడం లేదు, లేకుంటే ఆ లీడర్ని చూస్తుంటే నాకు అంత మంచిగా అనిపించడం లేదు, లేకుంటే నాకు
ఈ యొక్క పొలిటీషియన్ చూస్తుంటే నాకు అంత మంచిగా అనిపించడం లేదు, మా తల్లిని చూస్తుంటే నాకు అంత మంచిగా అనిపించడం లేదు, మా తండ్రిని చూస్తుంటే నాకు అంత మంచిగా అనిపించడం లేదు, మా అన్నని చూస్తుంటే నాకు అంత మంచిగా అనిపించడం లేదు, మా చెల్లెని చూస్తుంటే నాకు అంత మంచిగా అనిపించడం లేదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అందరు డిఫెక్టెడ్ అండి. ఎవరిని చూసినా కూడా నీ గమ్యాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ యొక్క దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ అనుభవాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. యూ షుడ్ సీ ఓన్లీ జీసస్. యేసయ్యను మాత్రమే చూడాలి. ఇక్కడ ఈ 4 శిష్యులు కూడా యేసయ్యనే చూస్తున్నారు, ఎందుకంటే ఆయనలో పర్ఫెక్షన్ ఉంది. ఆయన వంటి వారు ఎవ్వరు కూడా, దాన్ని కంప్లీట్ చేయండి, ఆయన వంటి వారు ఎవరు కూడా లేరండి, ఎవ్వరూ లేరు ఆయనలాగా. మరి పరమగీతలో రాయబడి ఉంది, ఆయన అంట ధవలవర్ణుడంట, రత్నవర్ణుడంట, 10,000 మందిలో పోల్చదగిన వాడంట. అంటే అక్కడ 10,000 మంది కూర్చుంటే ఆయన ఊరికనే గుర్తుపట్టవచ్చండి. ఊరికనే ఆయనలో ఉండేటటువంటి ఆ మంచితనాన్ని గుర్తుపట్టవచ్చు, ఆయనలో ఉండేటటువంటి ఆ ప్రేమను గుర్తుపట్టవచ్చు, ఆయనలో ఉండేటటువంటి ఆ కనికరాన్ని గుర్తుపట్టవచ్చు, ఆయనలో ఉండేటటువంటి ఆ పర్సనాలిటీని వెంటనే గుర్తుపట్టవచ్చు. ఆ శూలమతి అంటుంటుంది అన్నట్టు, అయ్యా నా ప్రియుడు ఎంత అందంగా ఉన్నాడు, నా ప్రియుడు ఎంత సుందరంగా ఉన్నాడు, నా ప్రియుడు. ఆయనే చూడాలండి. ఆయన చూస్తే మన జీవితాలు బాగవుతాయి. ఆయన చూస్తే ఈ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి కష్టాన్ని నేను ఎదుర్కోగలుగుతాం. ఈ ఆయన చూస్తుంటే నీ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి సమస్యలో కూడా ముందుకు వెళ్ళగలుగుతావు. ఆయన చూస్తుంటే నీ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి నష్టంలో కూడా నీవు నిలబడగలుగుతావు. ఆయన చూస్తుంటే నీ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క కష్టంలో కూడా నీవు ముందుకు సాగగలుగుతావు. ఆయన చూడకుంటేనే నష్టం అండి, ఆయన చూడకుంటేనే. ఈ యొక్క సాయంకాలం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎవరిని చూస్తున్నావు? ఎటువైపు చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఎలా చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? ఈ ప్రశ్నలకు నువ్వు జవాబు ఇచ్చుకుంటే నీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. యేసయ్యను చూస్తే నీ జీవితం, ఆనాడు ఆ 4 శిష్యులు మాత్రమే కాదు, ఆయన వెంబడించిన వారందరూ కూడా ఆయన చూశారు కాబట్టి లోకాన్ని తలక్రిందులు చేశారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దాంట్లో నిలబడగలిగారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ప్రభు కొరకు వారు ప్రయాస పడగలిగారు. ఆయన కొరకు వారు బూదిగంతంల వరకు వెళ్ళగలిగారు. తలక్రిందులుగా సిలువ వేయబడడానికి కూడా తమ జీవితాలను అర్పించుకోగలిగారు. కారణం ఏంటిది అని నేనంటే, వారు జస్ట్ లుక్ జీసస్, యేసును మాత్రమే చూశారు. ఇంకా వారు ఏ దాన్ని చూసినా కూడా వారి జీవితాల్లో అది సాధించేటటువంటి వారు కానే కాదు. ఇది నాన్న, నీవు కూడా యేసయ్యను చూస్తే నీ జీవితంలో వచ్చే ప్రతి నష్టంలో కూడా దేవుడు నిన్ను లేవనెత్తుతాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి కష్టంలో కూడా నువ్వు తప్పక ముందుకు సాగగలుగుతావని మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను. దయచేసి దేవుని ప్రజలారా గమనించండి, యేసు అనుచరులు ఎలా ఉండాలి అంటే, మొదటిది ఏంటిది మీరు చెప్పండి? ఆయనను మాత్రమే, మళ్ళీ ఒకసారి అడుగుతాను, మీరు చెప్పాలి. యేసు అనుచరులు ఎలా ఉండాలి? ఆయన మాత్రమే చూడాలి, ఆయన మాత్రమే. రెండో విషయాన్ని కూడా ఇక్కడ మనం చూసినట్లయితే, అక్కడ 39-40 వచనాలు మనం చూస్తే, అక్కడ యేసయ్య వారిని అంటాడు, అయ్యా మీరు ఏం వెతుకుతున్నారు అని వారిని అడిగినప్పుడు వారు అంటారు, అయ్యా నువ్వు ఎక్కడుంటావు, ఒకసారి నువ్వు ఎక్కడ ఉండే స్థలం మాకు చెప్పవా అంటే, వారు అంటారు వచ్చి. యేసయ్య ఏమంటాడంటే, వచ్చి, ఒకసారి మీరు అనండి, వచ్చి చూడుడి, కామెంట్స్. నేను చెప్పను నేను ఎక్కడుంటానో, నేను చెప్పను, నేను ఏ చోట ఉంటానో నేను చెప్పను, నేను ఆలోచిస్తాను ఎప్పుడు కూడా. యేసయ్య వీరు ఎందుకు ఆయన ఉండే స్థలాన్ని చూడాలని కోరారని నేను ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకు అనుకుంటారని నేను ఆలోచించాను. ఎందుకు ఆయన స్థలాన్ని చూడాలనుకున్నారు, ఆయన ఉండే స్థలాన్ని నేను ఆలోచించినప్పుడు నాకు ఒక చిన్న క్లూ దొరికింది. మనం అందరం కూడా, అంటే మనం ఎట్లా ఆలోచిస్తామో శిష్యులు కూడా అలానే ఆలోచిస్తారు. దాంట్లో ఏ అనుమానం లేదు నాకు. మనము ఎవరైనా కొత్త వ్యక్తి కలిశాడు అనుకోండి అని అంటాం, మీరు ఎక్కడుంటారా బ్రదర్, మీరు ఎక్కడుంటారు సిస్టర్ అని అంటాం. ఒకవేళ మీరు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ బంజారా హిల్స్ అనగానే మనకేం గుర్తొస్తుంది? వీళ్ళ స్టేటస్ గుర్తొస్తుంది. అదే పార్సిగుట్ట అనుకోండి, ఏం గుర్తొస్తుంది? జస్ట్ మీకు అంటే మనం అర్థం చేసుకోవడానికి. అదే మణికొండ అనగానే ఏం గుర్తొస్తుంది?
ఎంఎన్సి కంపెనీస్లో ఉండేటటువంటి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గుర్తొస్తారు. అదే మనం ఇంకా ఏదైనా సో అండ్ సో పేరు పెట్టుకున్నాం, అక్కడ ఆ పేరు చెప్పగలను ఏం గుర్తొస్తుంది అంటే వీ వాంట్ టు నో దేర్ స్టేటస్ బై దేర్ లొకాలిటీ. వారు ఉండేటటువంటి స్థలాన్ని బట్టి వాట్ దే ఆర్ అని మనం చాలాసార్లు ఒక క్లారిటీకి వచ్చేస్తాం. మానవులం అందరం కూడా, నేను నిలబడిన నేను కావచ్చు, మీరు కావచ్చు, వారి గృహానికి వెళ్ళామనుకోండి, వారు ఉండేటటువంటి గృహాన్ని బట్టి మనకు ఒక అవగాహన వస్తుంది. ఇతని ఇన్కమ్ ఎంత ఉండొచ్చు అని మనకు ఒక అవగాహన వస్తుంది, లేకుంటే ఇతని స్టేటస్ ఏంటిది అని మనకు ఒక అవగాహన వస్తుంది, ఇతని బిడ్డలు ఏంటిది అని ఒక అవగాహన వస్తుంది, లేకుంటే ఇతని జాబ్ ఏంటిది అని ఒక అవగాహన రావడానికి మాత్రమే. మనం టోటల్ కన్క్లూజన్కి రాలేము, కానీ ఒక అవగాహన, ఒక పిక్చర్ వేసుకుంటాం అన్నట్టు. ఆ లొకాలిటీని బట్టి మనం ఒక పిక్చర్ వేసుకుంటాం. నేను అనుకుంటాను ఈ శిష్యులు కూడా యేసయ్య గురించి ఇంతగా చెప్తున్నాడు కదా బాప్టిజం ఇచ్చేటటువంటి యోహాను, కాబట్టి ఈయన ఎక్కడుంటాడో అనేటటువంటి ఒక కుతూహలాటం అన్నట్టు, వారికి ఒక ఆతృత తెలుసుకోవాలని. ఈయన ఇంత గొప్పవాడైతే తప్పక పరిచయలు ఉండేటటువంటి వాడలోనే ఉండాలి, లేకుంటే ఇతను ఇంత గొప్పవాడు కాబట్టి ఇతడు తప్పక ఏదో గొప్ప సర్దుకేని ఇంటి పక్కనే ఉండాలి అనేటటువంటి ఆలోచన ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? జవాబు ఇవ్వలేదు. వచ్చి చూడండి, కమాండ్సి రండి. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే నేను అంటాను, ఆయనతో అక్కడ బస చేసాను. 4 గంటలైంది. అయితే వారు ఏం చేశారంటే యేసయ్యతోనే ఉండిపోయారు. ఆ రాత్రి అంతా కూడా యేసయ్యతో ఉండిపోయారు అనే మాట రాయబడింది. చాలా అనిపించిందండి. యేసయ్యను చూడడం మాత్రమే కాదండి, యేసయ్యతో ఉండిపోవాలి. చాలాసార్లు చూస్తుంటాం యేసయ్యను, యేసయ్య చాలా గొప్పవాడు అని చూస్తుంటాం, యేసయ్య అద్భుతాలు చేసేవాడని చూస్తుంటాం, యేసయ్య మంచి బోధకుడు అని చూస్తుంటాం, యేసయ్య మరణాన్ని గెలిచాడని చూస్తుంటాం, యేసయ్య మరి మంచి ప్రేమ కలిగిన వాడని చూస్తుంటాం, యేసయ్య సుందరుడు అని చూస్తుంటాం. కానీ యేసయ్యతో ఉండేటటువంటి వారు కొద్దిమందే. అందుకొరకే దేవుని వాక్యంలో ఉంది కదా, పిలువబడిన వారంట అనేకులు అంట, కానీ ఏర్పాటు చేయబడినటువంటి వారు కొందరే. అంటే ఆయనతో ఉండిపోవడానికి దేవుడు మరి కోరుతుంటున్నాడు. ఆయనతో ఉండడం చాలా మంది చెయ్యని పని అండి ఇది. ఆయనతో ఉండిపోవాలి. ఇక్కడ ఈ శిష్యులు చూడండి, చూస్తూ ఉన్నారు. చూస్తున్న తర్వాత ఏం చేశారు? ఉండిపోయారు. చూడడం చూస్తుంటామేమో, కానీ ఉండడం చాలా ముఖ్యమండి. దేవునితో సమయం గడిపినటువంటి క్షణాలు గుర్తున్నాయా నీకు? దేవుని సన్నిధానంలో 1 గంట సేపు ఉన్నటువంటి గడియలు గుర్తున్నాయా నీకు? అందరితో ఉంటామండి, అందరితో పనికి రానటువంటి, అంటే మనకు ఏమి ప్రయోజనము లేనటువంటి వారితో గంటలు సమయాన్ని వెచ్చిస్తుంటాం. మనకు ఏ లాభము లేనటువంటి వారితో, మనకు అంతగా ప్రయోజనము కానటువంటి వారితో, మనకు అంతగా సేఫ్టీ అన్నటువంటి వారితో, మనకు అంతగా సెక్యూరిటీ అన్నటువంటి వారితో, మనకు అంతగా మన గురించి ఆలోచించినటువంటి వారితో వి వెయిట్ ఫర్ దెమ్, వి స్పెండ్ టైం విత్ దెమ్. వారితో ఎంత సమయాలు వెచ్చిస్తుంటామండి. ఒకసారి ఆలోచించండి, మీరే ఈ మాట వింటుండగా ఆలోచించండి. ఎంత సమయం. నేను అనుకుంటాను ఎంత మందితో స్పెండ్ చేసినా కూడా చివరికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మోసమే చేస్తారు. ఎవరితో స్పెండ్ చేసినా కూడా అండి, ఎవరితో కూడా ఎంత, నేను అందుకొరకే ముందుగానే చెప్పాను, పర్ఫెక్ట్ పీస్ ఎవరు లేరు కాబట్టి, అంత ఇన్ఫెక్టెడ్ పీసెసే కాబట్టి అందరు ఏదో ఒక కోణాన, ఏదో ఒక సమయాన, ఏదో ఒక స్థానాన, ఏదో ఒక మార్గం గుండా నన్ను గాయపరిచేవారే ఉంటారు. వారితో సమయాన్ని గడిపితే మనం మెరుగుగాం, వారితో సమయాన్ని గడిపితే మనం పైకి రాం, వారితో సమయాన్ని గడిపితే మన జీవితం ఏం వర్ధిల్లదు. చాలాసార్లు ఒక భక్తుడు ఒక బుక్లో చక్కగా రాశాడు, ఎవరితో ఉండాలనుకుంటావు అంటే నువ్వు ఏమి కావాలనుకుంటావు? ఒకసారి అనండి, ఏం కావాలనుకుంటావని. మనకు చాలామంది గొప్ప వాళ్ళం కావాలనుకుంటాం. ఆయన రాసినటువంటి మాట, ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఎ రిచ్, మేక్ ఎ ఫ్రెండ్ ఆఫ్ రిచ్ పర్సన్. అంటే నువ్వు గొప్పవాణి కావాలనంటే నువ్వు ఎలాంటి ఫ్రెండ్ని ఎంచుకోమని అంటాడంటే, అతను గొప్ప స్నేహితునే ఎంచుకోమంటాడు. ఎందుకంటే వాని లైఫ్ స్టైల్ని చూసి, వాని వస్త్రధారణ చూసి, లేకుంటే వాని యొక్క విధానము చూసి నువ్వు కూడా తప్పక ఇవ్వాల కాకుండా రేపు అలా అవుతావని ఆయన అంటాడు అన్నట్టు ఆథర్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ రిచ్, ఆయన ఆ బుక్లో అలా అంటాడు అన్నట్టు. నువ్వు గొప్పవాణి కావాలంటే నేను అంటాను దాన్ని మన జీవితానికి అన్వయించుకుందామని ఒక స్పిరిచువల్ రిలీమ్లో ఆలోచించడానికి నేను ప్రారంభించాను. అవును, మనకు గొప్ప వాళ్ళం కావాలి, మంచిదే, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ మంచి వాళ్ళం కావాలి అంటే, ఒక పరిశుద్ధులం కావాలి అంటే,
ఒక డిఫెక్ట్ లేని పీస్ కావాలి అంటే, ఒక ఇన్ఫెక్షన్ లేనటువంటి పీస్ కావాలి అంటే, లేకుంటే ఏ కల్మషం లేనటువంటి ఒక మంచి వ్యక్తివి కావాలని అనుకుంటే యూ షుడ్ స్పెండ్ టైమ్ విత్ గాడ్. దేవునితో సమయాన్ని గడిపితేనే అండి. దేవునితో సమయాన్ని గడపకుండా నీవులో ఏ నాడు కూడా పరిశుద్ధత రాదు. దేవునితో సమయాన్ని గడపకుండా, ఎందుకంటే ఆయన స్వభావం, ఆయన యొక్క ముఖరూపం, ఆయనతో గడుపుతుంటేనే నీలోనికి అవన్నీ అలవర్చుకోగలుగుతావు. ఆయనతో స్పెండ్ చేస్తేనే. ఆయనతో స్పెండ్ చేయకుండా ఏ నాడు కూడా అండి నువ్వు ఆయన పరిశుద్ధతలో నువ్వు పాలు పంపులు పుచ్చుకోలేవు. ఆయన యొక్క మంచితనంలో ఆ ప్రేమ నీకు రావాలి అంటే ఆయనతో స్పెండ్ చేయాలి. ఆ క్షమాపణ నీకు రావాలి అంటే ఆయనతో స్పెండ్ చేయాలి. ఆ ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే ఓర్చుకునేటటువంటి ఆ సహనం రావాలంటే ఆయనతో స్పెండ్ చేయాలి. నీకు ఆ ధైర్యం కావాలంటే ఆయనతో స్పెండ్ చేయాలి. నీవు ఆయనతో ఉంటేనే నీవు ఆయన వలె మారుతావు. ఆయన వలె మారాలని ఎంతమందికి ఆశ ఉందంటే ప్రతి ఒక్కరికి అని నేను నమ్ముతుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఉంటుందండి, అందరికీ ఆశ ఉంది. ఏంటంటే ఆశ అయితే ఉంది యేసయ్య అనేటటువంటి మాట మనం వింటుంటాం. ఆశ అయితే ఉంది, నాకు చాలా ఆశ ఉంది. ఏంటంటే నీతో ఉండాలనేటటువంటి ఆశ, నీతో గడపాలనేటటువంటి ఆశ, నీతో నీ సన్నిధానంలో మరి ఆనందించాలనేటటువంటి ఆశ. కానీ ఉండలేకపోతున్నాను. దయచేసి దేవుని ప్రజలారా, ఈ ఆదివారం నుంచి ఒకసారి కొద్ది సమయం అన్నా కూడా దేవునితో గడుపుదామా? అందరితో గడుపుతున్నాం, భర్తతో గడుపుతున్నాం, భార్యతో గడుపుతున్నాం, మంచి స్నేహితులతో గడుపుతున్నాం, సంఘముతో గడుపుతుంటున్నాం, సేవకులతో గడుపుతుంటున్నాం, నీ కొలీగ్స్తో గడుపుతుంటున్నావు, నీ బాస్తో గడుపుతుంటున్నావు, అందరితో గడుపుతుంటున్నావు, నీ నేబర్స్తో గడుపుతున్నావు, అందరితో గడుపుతున్నావు. ఆర్ యు స్పెండింగ్ టైమ్ విత్ గాడ్? దేవునితో సమయాన్ని గడుపుతున్నావా? దేవునితో సమయం గడపకుంటే దేవుని గుణం, దేవుని స్వభావం, దేవుని మంచితనం, దేవుని కనికరం నీవు నేను పొందుకోలేం. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని స్వభావం మనకు అనుగ్రహించును గాక. దేవుని ప్రేమను మనకు అనుగ్రహించును గాక. దేవునితో మనం సమయాన్ని ఎక్కువగా గడుపుదుము గాక. దేవుని జనాంగమా, అనుకరించాలంటే లేకుంటే యేసయ్యను యొక్క అనుచరులకు ఉండవలసినటువంటి విషయాలు మనం ధ్యానిస్తుంటున్నాం. యేసయ్యను అనుసరించాలంటే ఎలా ఉండాలి అంటే, మొదటిది మనం చూసాం, ఆయనను చూడాలని, ఆయనతో ఉండాలని. ఇక్కడ మీరు చూడండి, ఈ భాగాన్ని 43వ వచనం నేను చదివాను. అక్కడ మీరు చూడండి, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. వెంటనే అండి, ఇక్కడ చూడండి, మరునాడు ఇక్కడ రాత్రంతా సమయాన్ని గడిపారు. రాత్రంతా సమయాన్ని గడిపిన తర్వాత వారు మరుసటి దినాన జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, అక్కడ గలిలియాలోని అటువంటి ఒక ఫిలిప్ అనేటటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన కనుగొన్నాడు. యేసయ్య కనుగొని ఏమన్నాడంటే, నన్ను వెంబడించు. ఎంత అద్భుతం అండి! మరి ఆయన చూడడం మాత్రమే కాదు, ఆయనతో ఉండడం మాత్రమే కాదు. కొన్నిసార్లు ఆయనను చూస్తుంటాం, ఆయనతో ఉంటుంటాం, కానీ ఏం చేయమో తెలుసా అండి, ఆయన మాటకు విధేయత చూపించం. అవును, నేను చాలాసేపు ప్రార్థన చేశాను పాస్టర్ గారు, నేను చాలాసేపు వాక్యం చదివాను పాస్టర్ గారు, నేను చాలాసేపు మరి ఆరాధించాను పాస్టర్ గారు, నేను చాలాసేపు వాక్యంలో ఆనందించాను పాస్టర్ గారు. ఇవన్నీ మంచివే, నేను మంచివి కాదని అనడం లేదు, కానీ యూ షుడ్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయత చూపించడం చాలా ముఖ్యమండి. ఇక్కడ ఫిలిప్పు మాత్రమే కాదండి, ఇక్కడ నతానియేలు మాత్రమే కాదండి, ఇక్కడ ఆంద్రేయ మాత్రమే కాదండి, ఇక్కడ యోహాను మాత్రమే కాదండి. దే ఆల్ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ గాడ్. వారు యేసయ్య మాట వినిన వెంటనే నన్ను వెంబడించండి, నన్ను మరి నేను చెప్పినట్టు నడవండి అనేటటువంటి మాట వినిన వెంటనే వారు ఒబే అయిపోయారండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత ఇమ్మీడియట్ రెస్పాన్స్, ఇమ్మీడియట్గా ఒబీడియన్స్ చాలా ఆశ్చర్యం. ఈ దినాల్లో మనకి ఇమ్మీడియట్ ఒబీడియన్స్ అస్సలే ఉండదండి. ఎన్నో ప్రశ్నలు. ఒక మాట వినాలి అంటే, ఒకరికి లోబడాలి అంటే, ఒకరితో మనం నడవాలి అంటే ఇన్ని ప్రశ్నలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ శిష్యుల్లో
ఏ ఒక్క ప్రశ్న కూడా లేదండి. దే జస్ట్ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు దేవుని చెప్పినటువంటి మాటకు వెంటనే ఒబే అయిపోయారు. వారికి ఉన్నవన్నీ కూడా వదిలిపెట్టారు, వారికి ఇష్టమైనవన్నీ కూడా వదిలిపెట్టారు, వారికి ఏదైతే ప్రాముఖ్యమైనవన్నీ కూడా వారు వదిలిపెట్టేశారు. చాలా ఆశ్చర్యం. ఆయన అనుచరులకు ఉండవలసినటువంటిది ఏంటిదో తెలుసా అండి? ఒబీడియన్స్ అండి, ఒబీడియన్స్ స్పిరిట్. ఆ ఒబీడియన్స్ స్పిరిట్ లేకనే నేను అనుకుంటాను మన జీవితాల్లో ఎంతో కృంగిపోతున్నామండి. దేవుడు ప్రతి ఆశీర్వాదం దేంట్లో దాచిపెట్టాడంటే నేను అంటాను, నీవు నేను ఆయన మాటకు విధేయత చూపించడంలోనే. దేవుని ఆశీర్వాదాలు అన్నీ ఒక మూటలాగా ఒకవేళ మనము ఆలోచిస్తే నేను అంటాను, ఆశీర్వాదాలన్నీ కూడా దేంట్లో దాచిపెట్టావు ప్రభు అంటే, నువ్వు నా మాట వింటుంటే ఆ ఆశీర్వాదాలని నీ జీవితంలోనికి అనుగ్రహించగలుగుతాను కృపాకరని చెప్పగలుగుతాడు దేవుడు. అవును, మనం మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతుంటున్నాం? ఎందుకు మన జీవితాల్లో వృద్ధి పొందుకోలేకపోతుంటున్నాం? ఎందుకు మన జీవితాలు మనకి ఇంకా పైకి రాలేకపోతుంటున్నాయి? ఎందుకు మన జీవితాల్లో మనం ఇంకా ఆ సతమతమైనటువంటి జీవితం, ఆ సగటు జీవితం, లేకుంటే ఆ నలిగిన జీవితాల్లో ఎందుకు ఉండిపోతున్నాం అంటే, we are not obeying the word of God. దేవుని వాక్యానికి మనము అవిధేయులంగా ఉంటున్నాం. అవిధేయుల మీద ఆయన యొక్క మరి కోపం మండుతుందంటండి. ఆయన కోప్పడతాడండి. అన్నీ బాగానే ఉంటాయి, కానీ దేవుని మాటకు విధేయత చూపించకుంటే ఎంత బాధ ఉంటుందో తెలుసా ఒక తండ్రికి? అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆ మాటకు విధేయత చూపించకుంటే ఆ తల్లికి ఎంత వేదన ఉంటుందో తెలుసా? వీడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ వీడు నా మాట ఒక్కటే వినడంటే అదే అన్నిటికంటే పెద్ద పొరపాటు. ఈ దినాల్లో మన జీవితాల్లో ఎందుకు ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నామో తెలుసా? చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఎందుకున్నామో తెలుసా? ఎందుకు దేవుడు మనం చూసి దుఃఖిస్తున్నాడు తెలుసా? వీఆర్ నాట్ ఒబేయింగ్. ఆ ఒబీడియన్స్ స్పిరిట్ లేదండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, బైబిల్ గ్రంథం అంతటిని కూడా మనం ఒక్కసారి ఆది కాండం నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు మీరు చివరి పేజీ వరకు చూడండి అండి. ఆ పేజీల్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు ఒక్కసారి ఎప్పుడైనా ధ్యానించడానికి సమయం తీసుకోండి. అది ఆదాము నుంచి మీరు చూసినట్లయితే చివరి గ్రంథంలో వరకు మీరు చూడండి. యోహాను జీవితం కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆదిమ సంఘాలు కావచ్చు, అవన్నిటిని కూడా మీరు చూడండి. అన్నిట్లో కూడా ఒకటే కనబడుతుందండి, ఒకటే ఇంగ్రీడియంట్. ఏంటిదంటే ఒబీడియన్స్. వారందరూ ఎందుకు అంతగా ఫలించగలిగారంటే వారి జీవితాల్లో వారికి విధేయత ఉండే. యోసేపు ఎందుకు ఫలించాడు? యోసేపు ఫలించాడు, కొమ్మ అనేటటువంటి మాట రాయబడింది. ఎందుకు ఇంతగా యోసేపు ఫలించాడంటే ఆయన దేవుని మాటకు అవిధేయుడు కాలేదండి, పాపం చేయలేదు, మరి పనికిరానిటువంటి పనిని చేయలేదు, లేకుంటే అపవిత్రమైనటువంటి పనిని చేయలేదు. దేవుని మాట తన హృదయంలో పెట్టుకున్నాడు, దాని ప్రకారమే నడిచాడు. అందుకొరకే యోసేపును దేవుడు విస్తరింపజేసేసాడండి. ఎందుకు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు యాకోబు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు దానియేలు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు యెషయా ఆశీర్వదించబడ్డారు? ఎందుకు మరియా ఆశీర్వదించబడింది? ఎందుకు పేతురు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు యోహాను ఆశీర్వదించబడ్డాడు అంటే నేనంటాను, వారందరూ కూడా విధేయులయ్యారు. దేవుని మాటకు వారు విధేయులయ్యారు కాబట్టి వారి జీవితాలు విజయవంతంగా మారిపోయాయి. అలాంటి జీవితాలు మనందరూ కూడా అనుగ్రహించును గాక. యేసయ్య మాటలన్నీ కూడా విన్నాడు అనుకుంటాను. యేసయ్య మాటలన్నీ కూడా విని చాలా సంతోషపడ్డాడు. ఒక వ్యక్తితో గడుపుతుంటే, ఒకవేళ మనకిష్టమైన వ్యక్తితో గడుపుతుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇష్టం లేని వ్యక్తితో ఒక క్షణం కూడా ఒక యుగంలాగా అనిపిస్తుంది. చిరాకు ఒళ్ళంతా కూడా మంటలాగా ఉంటుందేమో కొంతమందికి. కానీ ఇష్టమైనటువంటి వ్యక్తులతో ఒక క్షణం గడిపినా కూడా ఎంతో యుగాల్లాగా అనిపిస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. ఆ రోజు గడిపిన తర్వాత, మాటలన్నీ కూడా విన్న తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా అండి ఆంద్రయ్య? మీరు దాని తర్వాత నతనేలు కూడా, మరి ఫిలిప్ కూడా ఏం చేశాడో కూడా చెప్తాను. ఈ యొక్క ఆంద్రయ్య ఏం చేశాడంటే వెంటనే ఆ రోజంతా గడిపాడు కాబట్టి వెంటనే తన సహోదరుడు అయినటువంటి సీమోను దగ్గరికి వెళ్ళిపోయాడు. అరే, తమ్ముని ఇలానే పిలుస్తాం కదా, అరే నేను నిన్న రాత్రి ఎక్కడున్నానో తెలుసా? మీరు చెప్పండి, ఎక్కడున్నాడు? నాకు తెలియదన్నా. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తుంటావు, నువ్వు ఎక్కడెక్కడో ఏదేదో చోటుకు వెళ్తుంటావు, నువ్వు ఎవరెవరితోనో మాట్లాడుతుంటావు, నువ్వు ఎక్కడుంటావో నాకేం తెలుసు, నేనైతే ఎక్కడున్నానో నాకు తెలుసు అని అన్నాడు. అనిండి వచ్చాను అనుకుంటున్నాను. అయితే నేను చెప్పనారా,
ఆ రోజు నిన్న రాత్రి ఒక ఆయనతో ఉన్నాను రా. ఎవరైనా ఆయన గురించి ఇప్పుడే పరిచయం చేశాడు యోహాను అనే మన బాప్టిజం ఇచ్చేటటువంటి యోహాను. ఆయన ఏమని పరిచయం చేశాడో తెలుసా? ఇదిగో లోక పాపంలో మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రెపిల్లని పరిచయం చేశాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను మాత్రం లేను అక్కడ, నాతో ఎవరున్నాడు తెలుసా? నా ఫ్రెండ్ ఎవరు, యోహాను ఉన్నాడు. ఇద్దరం కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాం. ఏం చేద్దాం, ఇంటికి వెళ్దామా లేకపోతే ఈయనను ఫాలో అవుదామా అని అనుకున్నాం. ఇంటికి వెళ్తేనేమో మన భార్య లేకుంటే తల్లిదండ్రులు లేకుంటే వీరందరితో ఉండవలసి వస్తే వీళ్ళందరితో ఎప్పుడు ఉంటూనే ఉంటాం, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. అదే పప్పు, అదే అన్నం, అదే అని అనుకుంటున్నారేమో వీళ్ళ ఊహలు. కానీ అయితే నేను ఏం చేశానో తెలుసారా? అరే మేమిద్దరం మాట్లాడుకుంటూ ఆయనను ఫాలో అవుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు, ఏం వెతుకుతున్నారు అని అడిగినప్పుడు మేము అన్నాము, అయ్యా నువ్వు ఎక్కడుంటావో చెప్పయ్యా అని మేము అడిగాము. అడిగిన వెంటనే ఆయన అన్నాడు, వచ్చి చూడమన్నాడు. ఆ రోజు రాత్రి అంతా అక్కడనే గడిపేశాం. ఆయన ఇంట్లో చాలా నెమ్మది అనిపించిందిరా నాకు. ఆయనతో మాట్లాడుతుంటుండగా నా హృదయంలో మంట పుట్టిందిరా నాకు. అరే నేను ఆయనతో మాట్లాడుతుంటుండగా నా హృదయంలో ఎంతో సంతోషం అనిపించింది. నేను ఆయనతో మాట్లాడుతుంటుండగా నాకు ఎన్నో విషయాలు అర్థమైనాయి. నేను ఆయనతో మాట్లాడుతుంటుండగా పరిచయాలు కొన్ని విషయాలు అక్కడక్కడ చెప్పేటటువంటి వారు, కానీ ఈయన చాలా క్లుప్తంగా చెప్పాడు, చాలా అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పాడు, చాలా ఆకట్టుకునేటటువంటి విధంగా చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. ఆయనతో చాలాసేపు ఉండాలనిపించింది. నేను రాత్రి అంతా కూడా నిద్రపోలేదురా. అవునా, అయితే నువ్వు అక్కడనే ఉండిపో అని ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. అయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా అండి? ఆంద్రేయ అంట తన తమ్ముడైనటువంటి సీమోన్ను తోడుకొని, ఒకసారి అనండి, తోడుకొని. ఎవరిని తోడుకొని వస్తామో తెలుసా అండి? వచ్చేవాడిని కాదండి, రానివాడిని తోడుకొని వస్తాం. అంటే సీమోన్కి ఇష్టం లేదనుకుంటాను. నువ్వు ఇలానే చెప్తావు, అందరి గురించి ఇలానే చెప్తుంటావు. కొన్నిసార్లు మన ఇంట్లో కూడా కొన్ని చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అరే రారా అంటే ఏం చేస్తారు? నువ్వు పో అంటారు, నువ్వు వెళ్ళానంటారు. ఇదే అనుకుంటా, ఇది అలాంటి కన్వర్జేషన్ అనుకుంటాను అక్కడ ఆ రోజు ఇలా జరుగుతుంటే తోడుకొని, అరే కాదు నేను సంతోషాన్ని పొందుకున్నాను కాబట్టి నేను నెమ్మది మనం అర్థం చేసుకోవాలంటే యేసయ్యను ఆయన గురించి ప్రకటించాడండి. ఆంద్రేయ చేసినటువంటి పని ఏంటిదో తెలుసా అండి? ఒకటే పని చేశాడు. యేసయ్య గురించి ఆయనకు ప్రకటించాడు. యేసయ్య ఇలా మాట్లాడాడని ప్రకటించాడు, యేసయ్య ఈ విషయాలు చెప్పాడని ప్రకటించాడు, యేసయ్య ఈ యొక్క ప్రవచనాల గురించి ఇలా వివరించాడని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయనను ఎక్కడికి తీసుకొచ్చాడంటే యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. దేవుని ప్రజలారా, బాప్టిజం ఇచ్చేటటువంటి వ్యక్తిగా, లేకుంటే సంఘములో అనేకమైనటువంటి బాప్టిజం ఇచ్చేటటువంటి వ్యక్తిగా, లేకుంటే సంఘములో అనేకమైనటువంటి అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తిగా అని ఆ రోజు యేసు గురించి ప్రకటిస్తున్నావా? యేసు గురించి చెప్తున్నావా? ఎవరికైనా నాకు ప్రసంగించే వరం లేదు పాస్టర్ గారు, నాకు ప్రకటించే వరం లేదు పాస్టర్ గారు, నేను అంత ఎఫెక్టివ్గా మాట్లాడేటటువంటి అలాంటి తలాంతు లేదు పాస్టర్ గారు, నాకు అలాంటి అభిషేకం లేదు పాస్టర్ గారు, నాకు అలాంటి సామర్థ్యం లేదు పాస్టర్ గారు, నేను అలా ఎప్పుడు కూడా ప్రకటించలే పాస్టర్ గారు. నేనంటే ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కాదండి. నేను అంటాను, నీవు యేసుని ప్రేమిస్తే తప్పక ప్రకటిస్తావు, ప్రేమిస్తేనే ప్రకటిస్తామండి. ఇవన్నీ ఉన్నా కూడా ఎంతోమంది ప్రకటించడం లేదా తెలుసా? లోకంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ వారికి ప్రకటించాలనేటటువంటి దేవుని మీద ప్రేమ లేదు. ఇది వీరందరూ కూడా యేసయ్య గురించే మాట్లాడారు. ఇంకా దే హ్యావ్ నాట్ స్పోకెన్ అబౌట్ ఎనీథింగ్. అక్కడ ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎన్నో చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ ఎన్నో మంచి ప్రవచనాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి కాదు, దే జస్ట్ వాంట్ టు షేర్ గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఈ సాయంకాలం నీకు దేవుని ప్రేమిస్తే తప్పక యూ విల్ షేర్ అబౌట్ జీసస్, తప్పక షేర్ చేస్తామండి. ఈ దినాల్లో మనం ఏ సీజన్లో ఎంటర్ కాబోతున్నామో తెలుసా? క్రిస్మస్ సీజన్. ఇప్పుడే బట్టల గురించి ఆలోచిస్తుంటారు, ఇప్పుడే ప్రీ ప్లానింగ్ అన్నట్టు. అంటే క్రిస్మస్ రోజు ఎక్కడికి వెళ్ళాలి, క్రిస్మస్ రోజు ఏం చేయాలి, క్రిస్మస్ రోజు ఏ చర్చికి వెళ్ళాలి, క్రిస్మస్ రోజు ఎవరికి కనపరుచుకోవాలి, నేను క్రిస్మస్ రోజు ఎవరిని కలవాలి, ఇవన్నీ దే విల్ అంటే జస్ట్ ప్రీ ప్లానింగ్ చేసుకుంటుంటారు. నేను అంటాను, plan to share good news about Jesus. Try to plan. యేసయ్య గురించి ఎంత చక్కని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. ఎవరో గొప్ప వాళ్ళు రానవసరం లేదు. యూ క్యాన్ షేర్ గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ ఇన్ యువర్ లొకాలిటీ.
నీ యొక్క ఉన్న స్థలంలోనే నువ్వు తప్పక యేసయ్య గురించి నువ్వు ప్రకటించడానికి దేవుడు అన్ని అనుకూలతలు ఇస్తాడండి. నేను అంటాను, ఎవరో వచ్చి ప్రసంగం చేయనవసరం లేదు. నీవు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం చెప్తే చాలు, దేవుడు నిన్ను మార్చిన విధానం చెప్తే చాలు, దేవుడు నీ జీవితంలో మరి చేసినటువంటి అద్భుతం చెప్తే చాలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి మరి ఆ కుటుంబంలో చేసినటువంటి కార్యాలు చెప్తే చాలు. యేసయ్య ఏంటిదో చెప్తే చాలండి. ఈ దినాల్లో పెద్ద ప్రసంగాలు వినడానికి ఎవరికి టైం లేదు. అందుకొరకని టేక్ షార్ట్ టైం అండ్ షేర్ గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆ రోజు ఆంధ్రే అదే పని చేశాడండి, అదే పని చేశాడు. కొద్ది సమయంలోనే ఒక గొప్ప లీడర్ని తయారు చేయడానికి ఆయన పూనుకున్నాడు. జస్ట్ ఆయన చేసిన పని ఏంటిదంటే యేసయ్య గురించి ఆ రోజు రాత్రి చేసినటువంటి పనిని చెప్పాడు అంతే. ఫిలిప్ కూడా నతానియేలుతో మరి ఆయన అనుభవించినట్టు, ఆయనను వెంబడిస్తుంటే అనుభవించినటువంటి విషయాలు చెప్పాడు. అద్భుతం జరిగిందండి, ఎంతో అద్భుతం జరిగింది. దీనిని నువ్వు కూడా అలా చేస్తే దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి అద్భుత కార్యాలను జరిగిస్తాడు. యేసును అనుకరించేవారు ఎలా ఉండాలి అంటే, మొదటిది మనం చూసాం, యేసును అనుకరించేటటువంటి వారు ఆయనను చూడాలి అని మనం చూసాం. రెండవది ఆయనతో ఉండాలి అని మనం చూసాం. మూడవది ఆయన మాటలకు విధేయులు అవ్వాలి అని మనం చూసాం. నాలుగవది ఆయన గురించి ప్రకటించాలి అని మనం చూసాం. ఐదో విషయాన్ని అక్కడనే రాయబడిందండి. ఇవన్నీ ఈ భాగంలోనే మనం చూడగలుగుతాం. నతానియేలు ఒక మాట అంటాడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అనే ఒక ప్రశ్న వేశాడు అన్నట్టు. ఈ ప్రశ్న అనుమానముతో కూడినటువంటి ప్రశ్న. అంటే అక్కడి నుంచి యేసయ్య రాగలుగుతాడా, అక్కడి నుంచి రక్షకుడు రాగలుగుతాడా, అక్కడి నుంచి ఏదైనా మంచిది రాగలుగుతాడా, అక్కడి నుంచి ఒక గొప్ప వ్యక్తి రాగలుగుతాడా? ఈ నజరేత్ అనేటటువంటి పట్టణం చాలా చిన్న పట్టణం కదా. ఈ గొప్ప వాళ్ళు రావాలంటే యెరూషలేము నుంచి రావాలి కదా, ఒక గొప్ప ప్రసంగికుడు రావాలంటే ఒక యెరూషలేము నుంచి రావాలి కదా, ఒక గొప్ప బోధకుడు రావాలంటే యెరూషలేము నుంచి రావాలి కదా, ఒక మెస్సయ్య రావాలంటే యెరూషలేము నుంచి రావాలి కదా. మరి ఇలాంటి ఇన్ని స్థలాలు, ఇంత ప్రామినెంట్ ప్లేసెస్ ఉన్న తర్వాత యేసయ్య ఏ స్థలం నుంచి వస్తున్నాడు తెలుసా? నజరేతు నుంచి వస్తున్నాడు. ఆయన పుట్టి ఆయన పెరిగినటువంటి స్థలం నజరేతు. చాలా మరి చిన్న గ్రామం, మరి చాలా అంటే అన్నీ బాగుంటాయి అక్కడ, అన్ని లొకాలిటీ బాగుంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ చాలా ట్రాన్స్పోర్టేషన్కి చాలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి అక్కడ సీషోర్లో ఉంటారు కాబట్టి అక్కడ బిజినెస్ కూడా చక్కగా జరుగుతుంది. కానీ అది అన్రికగ్నైజ్డ్ ప్లేస్ అన్నట్టు, అంటే ఎవరు దాన్ని అంతగా గుర్తించరు. మన ఒక స్టేట్లో కూడా కొన్ని ప్రాంతాలు మీరు చూస్తే చాలా అన్నీ ఉంటాయి, అక్కడ మంచి మంచి వెల్ నోన్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ ప్రజలు బాగానే ఉంటారు. కానీ అది అంత ప్రామినెన్స్ ఆ లీడర్స్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరో మనం ఆలోచించాలి. కానీ ఆ ప్రామినెన్స్ ఇవ్వరు. ఇది ఆ రోజుల్లో కూడా ఇలాంటిదే అన్నట్టు, అన్నీ బాగుంటాయి అక్కడ. కానీ అక్కడ అంత ప్రామినెంట్ ఆ దినాల్లో ఇచ్చేటటువంటి వారు చాలా వెనకబడినటువంటి ఒక స్థలముగా అందరూ కూడా దాన్ని చూసేటటువంటి వారు, అంత ప్రాముఖ్యమైనటువంటి స్థలముగా చూసేటటువంటి వారు కాదు. కాబట్టి ఇలాంటి స్థలంలో నుంచి ఎవరైనా రాగలుగుతారా అని అంటే అనుమానంతో ఉన్నాడు. నేను అంటాను, ఆయన మీద అనుమానము ఉండకూడదు అని అంటాను. దయచేసి ఆయన అనుచరులు ఏముండాలో తెలుసా అండి? ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ జీసస్, నువ్వు ఒకవేళ ఇఫ్ యు ఆర్ లవింగ్ జీసస్, నీలో ఏమి క్వాలిటీ ఉండాలంటే నేను చివరిగా అంటాను, అనుమానం ఉండొద్దండి. ఏ రోజు కూడా దేవుడు ఇది చేయగలుగుతాడా అనేటటువంటి అనుమానం ఉండకూడదు, దేవుడు ఇది మార్చగలుగుతాడా అనేటటువంటి అనుమానం ఉండకూడదు, దేవుడు ఇది ఇలాంటి పనులు చేయగలుగుతాడా అనేటటువంటి ఆ సందేహం నీ జీవితంలో ఉండకూడదు అని మీకు జ్ఞాపకం చేసిన ఒక్క చివరి మాట చెప్పేసి నా మాటను ముగిస్తాను. నాతో ఒక స్నేహితుడు ఉన్నాడు, నాతో చిన్నప్పటి నుంచి ఉండేటటువంటి స్నేహితుడు. వాడు దాదాపు ఇప్పుడు 43 years ఉంటాడు అన్నట్టు. అయితే చిన్నప్పటి నుంచి మేము ఒకటే దగ్గర పెరిగాం, ఈ రిసాలగడ్డ లొకాలిటీలో పెరిగాం. అక్కడ చాలాసార్లు మాతో వాడు మంచి కాన్వెంట్ స్కూల్లో, పెద్ద స్కూల్లో చదివేటటువంటి వాడు. వాడి యొక్క తల్లిదండ్రులు చాలా హైఫై తల్లిదండ్రులు, అంటే మంచి ఉన్నతమైనటువంటి తల్లిదండ్రులు, చాలా గొప్ప తల్లిదండ్రులు. మరి అన్నీ మరి స్పిరిచువల్గా కానివ్వండి, మరి వెల్తీగా ఉండేటటువంటి ఫ్యామిలీ. మరి ఇంత మంచి ఫ్యామిలీ, 2 చెల్లెలు ఉన్నారు, చక్కని చెల్లెలు, చక్కగా చదువుకుంటారు. వీడు కూడా చక్కగా చదువుకోవలసినటువంటి వాడు. కానీ మరి నేనేమో అట్ ద ఏజ్ ఆఫ్ 22 మరి రక్షించబడ్డాను, మరి దేవుని సేవలోకి వచ్చేసాను. కానీ ఇతడు మరి కొన్ని ఫెయిలియర్స్ని బట్టి జాబ్ ఇంతవరకు కూడా చేయలేదు, వాడు మ్యారేజ్ చేసుకోలేదు, వాడి శరీరం అంతా కూడా పాడు చేసుకుని అనారోగ్యతలకు గురైపోయాడు, చాలా బలహీనంగా అయిపోయాడు. కానీ నిన్నటి దినాన మా ఇంటికి వచ్చాడండి. చాలా ఆశ్చర్యం అనిపించేది. దైవా,
అని మోకరించి నా గురించి ప్రార్థన చేయవా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏంట్రా నీ లైఫ్ ఏంది ఇలా టర్న్ అయిపోయిందంటే 1 year బ్యాకే దేవుడు నన్ను సంధించాడురా, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడురా, నా జీవితాన్ని మార్చేశాడురా, నా తలంపులను మార్చేశాడురా, నా భవిష్యత్తును మార్చేశాడురా. నేను ఇంతవరకు ఎక్కడ జాబ్ చేయలేదు. వాడు ఎవ్వరి కింద పనిచేసేటటువంటి మెంటాలిటీ కాదన్నట్టు, చాలా రూడ్ మెంటాలిటీ, చాలా హైఫైగా ఉండేటటువంటి వాడు, అప్పట్లోనే చాలా గొప్పగా బ్రతికేటటువంటి వాడు, అంత లగ్జరీస్గా ఉండేటటువంటి వాడు. అయితే వాడిని ఫ్రెండ్స్ కూడా చాలా పోష్ ఫ్రెండ్స్ అన్నట్టు, చాలా గొప్ప ఫ్రెండ్స్, జాబ్ చేయడానికి కూడా అవకాశాలు లేవన్నట్టు, అంటే అంత రిచ్గా బ్రతికాడు. మరి తల్లిదండ్రులు డబ్బులు ఇస్తూనే ఉన్నారు, గొప్ప గవర్నమెంట్ సర్వెంట్స్, మంచి దుబాయ్లో ఉండేటటువంటి వారు కాబట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో వాని జీవితంలో ఇలా దేవుణ్ణి పట్టుకున్న తర్వాత, దేవునితో సమయాన్ని గడుపుతున్న తర్వాత, దేవుని వాక్యాన్ని చదువుతున్న తర్వాత, దేవుని వాక్యాన్ని ఇతరులకు తప్పక వాట్సాప్లో షేర్ చేస్తున్న తర్వాత ఈరోజు చూస్తే ఎందుకు వచ్చాడంటే వానికి ఒక చక్కని అందమైన అమ్మాయి దొరికిందండి. అట్ ది ఏజ్ ఆఫ్ 40 చాలా అందంగా ఉంది. మరి అందంగా ఉండడం మాత్రమే కాదు, జాబ్ చేస్తుంది. జాబ్ చేయడం మాత్రమే కాదు, ఈరోజు వాడు జాబ్ చేస్తుంటాడు, ఒక కాలేజ్లో మంచి పొజిషన్లో వాడు ఉన్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యేసయ్య నువ్వు చూస్తుంటే, యేసయ్యను వెంబడిస్తుంటే, యేసయ్యకు విధేయత చూపిస్తే, యేసయ్య మీద ఎలాంటి అనుమానం లేకుండా బ్రతితే నీ జీవితంలో కూడా అలాంటి మార్చలేడా? వానికే ఉన్నతమైనటువంటి మరి జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని బాగు చేయలేడా? నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే అనుమానం ఉండకూడదండి. విశ్వాసముతో మన ప్రయాణాన్ని కొనసాగాలి, విశ్వాసముతో ముందుకే వెళ్ళిపోతుంటాం, విశ్వాసముతో మనము ఆయనను వెంబడిస్తూనే ఉంటే దేవుడు మనందరి జీవితాల్లో కూడా అలాంటి గొప్ప కార్యాలు జరిగించును గాక. ఒకసారి బిగ్గరగా అందామా? కళ్ళు మూసుకుంది ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవా, ఈ యొక్క పునరుద్ధాన దినాన ఈ 2వ ఆరాధనలో నీ పాద సన్నిధానంలో సంఘముగా మేమందరం కూడా ప్రార్థన చేస్తుంటున్నాం, కృతజ్ఞతలను ఆరోపిస్తున్నాం. అయ్యా, యేసు అనుచరులు ఎలా ఉండాలి అంటే ఈ దినాన కొన్ని విషయాలు మేము యోహాను శుభవార్తలో నుంచి మొదటి అధ్యాయం నుంచి నేర్చుకున్నాం. దయచేసి నీ ప్రజల హృదయాల్లో దాన్ని ముద్రించమని నేను బ్రతిమలాడుతుంటున్నాను ప్రభా. దయచేసి ఏనాడు కూడా నీ మీద అనుమానం ఉండకుండా నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఎలానైనా చేయగలుగుతావు, ఎప్పుడైనా చేయగలుగుతావు, ఏ స్థలంలోనైనా చేయగలుగుతావు అనేటటువంటి ఒక గొప్ప నమ్మకం వారందరి జీవితాల్లో కూడా మీరు కలగజేయమని, అనుమానం ఉంటే ఈరోజే దాన్ని ఇక్కడనే పాతి పెట్టడానికి నీ కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.